ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏసీసీ విజయశాంతిని ప్రకటించిన నేపథ్యంలో విమర్శలు గుప్పించారు. ఇక రాష్ట్రంలో బీజేపీ పీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. తమ తెలంగాణలో ఉద్యమకారులమని, ఉద్యమకారిణిగా కాంగ్రెస్ ప్రాధాన్యమిచ్చిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకుల అడుక్కోవడానికి తామేం బిచ్చగల్లం కాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ను ఓడించేందుకు బీజేపీ నాయకులు తనను వారి పార్టీలోకి ఆహ్వానించారని, కానీ లోపల మాత్రం బీజేపీ బీఆర్ఎస్తో చీకటి ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. అందుకే తాను బీజేపీ నుంచి బయటకు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఇక బీసీ మహిళా నేతగా నా అవసరాన్ని కాంగ్రెస్ గుర్తించిందని, అందుకే తనకు ఎమ్మెల్సీ సీటును కేటాయించారని తెలియజేశారు. ఇక పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గౌరవం లభిస్తుందని అన్నారు. తనను క్యాబినెట్లోకి తీసుకోవడంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటానని విజయశాంతి వెల్లడించారు. హైకమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా. తప్పకుండా నా తెలంగాణలో ఇంకా పనిచేస్తాను, చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది అపోజిషన్ ఉన్న వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పడుతున్నారు. అయినా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పి కొడుతున్నారు, మంత్రులు తిప్పి కొడుతున్నారు, కార్యకర్తలు తిప్పి కొడుతున్నారు. వీళ్ళ ఆటలు చెల్లవు. ఎందుకంటే 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారు పుణ్యం అంటూ. మరి ఇంత 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని సెటిల్ చేయాలంటే డెఫినెట్ గా టైం పడుతుంది. ఓవర్ నైట్ లో అది అద్భుతాలు జరగాలంటే కుదరదు. ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేస్తాం, మంచి స్కీమ్స్ తీసుకొచ్చి చేద్దాం అనుకుంది. కానీ ఇక్కడ ఖజానా చూస్తే మొత్తం ఖాళీ చేశాడు. అయినా ముఖ్యమంత్రి గారు కింద మీద పడన్నా దానికి ఫుల్ఫిల్ చేయాలి. ఏ ప్రామిసెస్ చేస్తాం మనం తెలంగాణ ప్రజలకి, అది ఫుల్ అన్న ఒక దృఢ సంకల్పంతో, మంచి మనసుతోటి ఆయన మాక్సిమం ట్రై చేస్తున్నాడు. తప్పకుండా మంచి జరుగుతుంది మా తెలంగాణ అని నేను తెలియజేస్తాను. నేను 14లో పనిచేస్తాను, 18లో పనిచేస్తాను కాంగ్రెస్ కి, 19లో పనిచేస్తాను, 20 పనిచేస్తాను, 23 పనిచేస్తాను. ఎక్కువ పనిచేసింది నేనే. కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేను ఏం అడగలేదు. హైకమాండ్ నాకు ఆఫర్ చేసినా నాకు వద్దు, నేను ముందు పనిచేస్తాను, నా పార్టీ కానీ పనిచేస్తాను. ఇవాళ 23 కూడా నాకు చేస్తామని హైకమాండ్ అందుకని నేను ఏనాడు అడగలేదు. బట్ ముందు పనిచేద్దామని, ప్రభుత్వం రాని కేసీఆర్ని గద్దె దింపడమే మా లక్ష్యం. అందుకే ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అమ్మ రావాలని ఆయన కూడా నన్ను ఆహ్వానించారు. సో ఆయన ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ 23 ఎన్నికల్లో నేను ప్రచారం చేశాను, పనిచేశాను. పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందో, ఎవరికి ఏం బాధ్యత ఇవ్వాలనుకుంటుందో అది ఇస్తుంది. దాని తగ్గట్టు మనం కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చేసి ఇష్టంగా మాట్లాడతారు. ఇక జాతి